చూపించే సమస్యలు ఒక కొండ. ఇవే కదా ఇప్పుడు నేను గుల్ల చేస్తుంది. కొంతమందినేమో మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. అప్పులు పాపం కొంతమందిని ఎంతగా అంటే, అప్పిచ్చినోడు కనపడితే పెద్ద కొండ కనపడ్డట్టే. అయిపోయాను రా బాబు అని నేను చెప్తున్నాను. అవన్నిటినీ కొంతమంది అంటారు, అప్పులు కొండల్లా పెరిగిపోయినాయి అయ్యా, తరిగేటట్టు కనపట్టలేదయ్యా అని. నేను చెప్తున్నా, రోజు నువ్వు మాట్లాడంతే మోకాళ్ళేసి. ప్రభుతో మాట్లాడు, కొండను ఆజ్ఞాపించు. ప్రభుతో మాట్లాడు, దారి తొలగమని కొండతో మాట్లాడు. పోయిది యేసునామాలు అడ్రస్ లేకుండా. మనస్సున సందేహం పెట్టుకోవద్దు, విశ్వాసంతో పలుకును అంతే. కొండలాంటి సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంట వ్యక్తులని చుట్టుముట్టినేమో. వాళ్ళని శోధించి ఆ కొండలాంటి సమస్యలతో నువ్వు మాట్లాడు, వాటితో మాట్లాడు. అవి వెళ్ళిపోతాయి. విడుదల పొందుతారు వాళ్ళు, విడుదల పొంది తీరతారు వాళ్ళు యేసునామములో. ఆమేన్. అదే వాళ్ళు డౌట్ పెట్టుకోవద్దు. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు గద్దించినా ఈ మాయదారుడు మారి సావట్లేదు, ఇది దినం చేయనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఆజ్ఞాపించంతే, నువ్వు కార్యం జరిగేంత వరకు ఆజ్ఞాపించంతే, నువ్వు ఖచ్చితంగా జయం వస్తుంది నీకు. నీ ఎదుట నిలిచి నిన్ను గెలిచేది ఏది లేదు. ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు.